అందరికీ నమస్తే. టుడే we are going to learn the relation between subject and verb. In this video we are going to learn the relation between subject and verb. చూడండి, రిలేషన్ మనకి చాలామందికి సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో ఉండే రిలేషన్ చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే దానిని తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ రూల్ 1 ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఈ రిలేషన్. ఈ సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూడమ్మా. ఇంగ్లీష్ గ్రామర్లోనే రూల్ 1గా రాయబడిందమ్మా. ఆ రూల్ 1 అంటే ఏంటంటమ్మా, చూడండి, సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ సింగులర్ వెర్బ్. ఏంటమ్మా, సింగులర్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే వెర్బ్ ఎలా ఉండాలటమ్మా, సింగులర్ వెర్బ్ అవ్వాలటమ్మా. ఏంటండి సింగులర్ వెర్బు అంటే చెప్పుదాం. అదేవిధంగా ఒకవేళ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయ్యింది అనుకోండి, అదేవిధంగా వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బ్ ఉండాలంటమ్మా. అంటే ఏమీ లేదమ్మా, సింగులర్ అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయటం. అంటే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం అనమాట. దీన్నే సింగులర్ వెర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే అని చూడండి, ఈ ప్లేస్ దీనికి మన ఎస్ యాడ్ చేస్తే ప్లేస్ అయింది. దీన్ని మనము సింగులర్ వెర్బ్ అంటున్నాం అనమాట. సో ఇక్కడ రూల్ ఏంటమ్మా, చూడండి, సింగులర్ సబ్జెక్ట్ టేక్ సింగులర్ వెర్బ్. అంటే సింగులర్ సబ్జెక్ట్ మనం రాసేటప్పుడు సింగులర్ వెర్బ్ని రాయాలి మనం, ఇది కంపల్సరీ. ఒకవేళ అది ప్లూరల్ సబ్జెక్ట్ అయిందనుకుంటామా, ప్లూరల్ వెర్బ్ అని రాయాలి. అంటే ఎస్ కానీ ఎస్ కానీ లేకుండా మనము వెర్బ్ని రాయాలి. ఇక్కడ చూడండి, ముందు సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటో చూడండి అమ్మా. హీ, సీ, ఈట్ సింగులర్ నేము. హీ అంటే ఎవరు, అతను. సి అంటే ఆమె. ఇట్ అంటే అది లేదా ఇది. సింగులర్ నేమ్ అంటే చూడండి, ఇక్కడ విరాట్, రోహిత్, ధోని, ఇలా సింగిల్ నేమ్స్ ఏ నేమ్స్ వచ్చినా సరే ఈ నాలుగింటిని ఏమంటామమ్మా, మనం సింగులర్ సబ్జెక్ట్స్ అంటాం. ఎప్పుడైతే ఈ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చాయో మనం ఏం తీసుకోవాలటమ్మా, సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇదే మనకి సింగులర్ సబ్జెక్ట్స్కి ఏం తీసుకుంటామా, సింగులర్ వెర్బ్ని తీసుకుంటాం సెంటెన్స్లో. ఇదే మనకి రూల్ నెంబర్ 1 అంటాం. దీన్నే మనం రిలేషన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అంటాం. ఒకవేళ సింగులర్ అవ్వకుండా ప్లూరల్ అనుకోండి, మనము V1 మాత్రమే తీసుకుంటాం. ఎస్ కానీ ఈఎస్ ఏది యాడ్ చేయం, యాజ్ ఇట్ ఈజ్ V1 రాస్తాం అనమాట. ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ అంటే ఏంటమ్మా, ఐ, ఉయ్, యూ, దే ప్లూరల్ నేమ్స్. ఐ అంటే ఏంటమ్మా, నేను. ఉయ్ అంటే మేము లేదా మనము. యు అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు. ప్లూరల్ నేమ్స్ అంటే రెండు నేమ్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి చూడండి, రాజు అండ్ రవి, ఈ విధంగా ఉండొచ్చు. ఇలా మనము సబ్జెక్టుని బట్టే వెర్బ్ని రాయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనము మెయిన్గా నేర్చుకుంటాం అనమాట. దాన్ని మనం రిలేషన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అంటాం అనమాట. మన సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటే సింగులర్ వెర్బ్ రాయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకుంటే ప్లూరల్ వెర్బ్ రాయాలి. వీ షుడ్ ఫాలో దిస్ రూల్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. అయితే చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ లైక్స్ స్వీట్స్. హీ అనేది సింగులర్, చూడమ్మా సింగులర్. లైక్స్, లైక్ అనేది V1, ఎస్ యాడ్ చేశాను. ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఏం రాయాలి, సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి కాబట్టి ఏం యాడ్ చేశానమ్మా, ఎస్ యాడ్ చేశాను అనమాట. అంటే హీ లైక్స్ స్వీట్స్, అతనికి స్వీట్స్ అంటే ఇష్టము. సో సింగులర్ కాబట్టి సేమ్ అదే వెర్బ్ని మనం యూజ్ చేసాం చూడండమ్మా. సబ్జెక్ట్ ఈసారి ఏం రాసాము, ప్లూరల్ సబ్జెక్ట్ రాసాము. ఐ అనే ప్లూరల్ సబ్జెక్ట్ రాసాము. ఐ లైక్ స్వీట్స్ అన్నాము. ఐ అంటే నాకు, స్వీట్స్ అంటే ఇష్టము. అతనికి స్వీట్స్ అంటే ఇష్టం, నాకు స్వీట్స్ అంటే ఇష్టం. చూడండి, రెండు ఒకటే మీనింగు. ఇక్కడ అతనికి అన్నాం కాబట్టి లైక్స్ అన్నాము, అక్కడ నాకు అన్నాం కాబట్టి ఏమన్నాము, లైక్ అనమాట అన్నారనమాట. ఎందుకు, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే మనము ప్లూరల్ వర్బ్ రాయాలి, సింగులర్ సబ్జెక్ట్ అయితే సింగులర్ వర్బ్ రాయాలన్నమాట. సి వాషెస్ క్లాత్స్. సెకండ్ ఎగ్జాంపుల్స్. సి అనేది సింగులర్, వాషెస్, వాష్ రాయకుండా ఏంటి రాసాం మనం, వాషెస్ రాసాం అనమాట. ఈఎస్ యాడ్ చేసాము ఇక్కడ. ఎందుకు యాడ్ చేసాము, ఇక్కడ ఎస్ యాడ్ చేస్తే ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తాం. సి వాషెస్ క్లాత్స్, ఆమె క్లాత్స్ని ఉతికింది అని రాసాము. ఇక్కడేంటి, వీ వాష్ క్లాత్స్, మేము క్లాత్స్ని ఉతుకాము అంటే బట్టలు ఉతుకాము అని అర్థం. ఇక్కడ వాషెస్ అన్నాం ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్.
ఇక్కడ వాస్ మాత్రమే అన్నాం, ఎందుకంటే సబ్జెక్టు ప్లూరల్, వీ అనేది ప్లూరల్ కాబట్టి, రైట్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హార్మ్స్ యూ. ఇట్ అంటే అది, అదంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ చేస్తున్నావు, డ్రింకింగ్ హార్మ్స్ యూ. నువ్వు తాగితే ఏమవుతుంది, నీకు హానికరం. డ్రింకింగ్ అనేది నీకు హానికరం. ఏదైనా డిసీజ్ అవ్వచ్చు, అది నీకు హానికరం కలిగించవచ్చు. అలాంటప్పుడు హిట్ అనేది యూజ్ చేస్తాం, అది లేదు ఇదే అంటాము. ఆ డిసీజ్ పేరు రాకపోతే, మనం ఏదైనా పేరు తెలియకపోతే యానిమల్ అవ్వచ్చు, డిసీజ్ అవ్వచ్చు, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి హాని కలిగించి ఏదైనా అవ్వచ్చు. దాన్ని పర్ఫెక్ట్గా మనం పేరు చెప్పినప్పుడు ఇటుతో మనం చెప్తాం అనమాట. అందుకే ఇట్ని యూజ్ చేస్తాం ముఖ్యంగా. ఇట్ హార్మ్స్ యూ అంటే ఎస్ యాడ్ చేస్తాం, ఎందుకు ఇట్ సింగులర్ కాబట్టి. ఇక్కడ చూడమ్మా, హార్మ్ యూజ్ చేసాము, యూ ప్లూరల్, యూ హార్మ్ యువర్ సెల్ఫ్. చూడమ్మా, యూ అంటే నీవు, హార్మ్ చేసుకుంటావు, నీ అంతటి నీవే హార్మ్ చేసుకుంటున్నావు. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రింక్ చేసావు అనుకో, నువ్వు డ్రింక్ చేస్తే ఏమవుతుంది, నీ హెల్త్ని నువ్వే హార్మ్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట, రైట్. అలా చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడమ్మా. పూజిత రైట్స్ ఎ లెటర్. పూజిత అనే అమ్మాయి ఏం చేస్తుంది, లెటర్ రాస్తుంది. ఓకే, లెటర్ బాగానే రాస్తుంది కాబట్టి ఏంటి రాసాము, ఎస్ యాడ్ చేసాము. పూజిత రైట్స్ ఎ లెటర్. దే రైట్ ఏ లెటర్. దే అనేది ప్లూరల్ కదా, వారు లెటర్ రాశారు, వారందరూ కలిపి ఒక లెటరు రాశారనమాట. ఇక్కడ పూజిత అంటే రైట్స్ అన్నాము, దే అంటే వారు ప్లూరల్ కాబట్టి రైట్ అన్నాం అనమాట. ఈ డిఫరెన్స్ నీట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్, విరాట్ ప్లేస్ క్రికెట్. విరాట్ ప్లేస్ క్రికెట్ అంటే విరాట్ అంటే సింగులర్ నేమ్, ఇది కూడా సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది విరాట్ అనేది కూడా. సో ప్లే అనొచ్చు, కానీ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ప్లేస్ అన్నాం. క్రికెట్ అదే సేమ్ ప్లే అన్నాము, ఎందుకంటే ఇక్కడ రాజు అండ్ రవి ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిపి క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి రాజు అండ్ రవి ప్లే క్రికెట్ అన్నాం. ఈ విధంగా మనము అక్కడ రిలేషన్ని ఎవరెవరికి, సబ్జెక్ట్కి వెర్బ్ రిలేషన్ మనము సింపుల్గా తెలుసుకోవచ్చమ్మా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.